హాయ్ అండి. ఈరోజు సొరకాయ కర్రీ సింపుల్‌గా ఎలా చేయడమో మీకు చూపిస్తా. మీరు ట్రై చేయండి. ఒక పెద్ద సొరకాయనైతే తీసుకొని, దాని పైన పెచ్చయితే తీసి, ముక్కలుగా కట్ చేసుకొని, ఒక గంజులో అయితే వేసుకోండి. తర్వాత 5 టమాటాలు, ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక 20-25 పచ్చిమిర్చి అయితే చీల్చి రెడీగా పెట్టుకోండి. సొరకాయ గంజులోనే సొరకాయ వేసిన గంజులోనే ఒక లేయర్ లాగానైతే పచ్చిమిర్చిని వేసేయండి. దానిపైన టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిగడ్డ, ఇవైతే ఒకదాని తర్వాత ఒకటైతే వేసేయండి. నేను కూడా ఉల్లికాడలు కూడా వేస్తున్నాను. మీకు వీలు దొరికితే వేసుకోండి, లేదంటే కొత్తిమీర అయినా పర్లేదు. నేను ఉల్లికాడలు కొత్తిమీర 2 వేస్తున్నాను. ఇట్లా ఒకదాని పైన ఒకటైతే అన్ని లేయర్ లాగా వేసేయండి. టమాటాలు వేసిన తర్వాత కాస్త ఉప్పు అయితే వేయండి. రుచికి సరిపడా ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి. తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసి, దానిపైన కొంచెం అల్లము, పసుపు అయితే వేయండి. ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసేయండి. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. ఇవన్నీ వేసి కుదపండి. ఒకసారి కుదిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేయండి. మా కెమెరామెన్ అయితే ఆయిల్, సాల్ట్ ఇవన్నీ స్కిప్ చేసేసింది తీయడము. మీరైతే స్కిప్ చేయకుండా ఇవన్నీ మర్చిపోకుండా అయితే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దానిపైన గంజిపైన అయితే మూత వేయండి. బయటికి ఆవిరి రాకుండా మూత అయితే గట్టిగా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లోపు అయితే కర్రీ మగ్గిపోతుంది. అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది బాగా తాజా ఉన్న సొరకాయ అయితే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. తాజాగా లేకపోతే కొంచెం తక్కువని వాటర్ ఊరుతుంది. ఇది తాజా సొరకాయ కాబట్టి వాటర్ అయితే ఎక్కువనే ఊరింది. ఆ వాటరు అడుగంటకుండానైతే మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ కలిపితే సరిపోతుంది. ఇలా కలిపి మూత పెట్టేస్తే తర్వాత ఒక 5 మినిట్స్లో అయితే మగ్గనివ్వండి. 5 మినిట్స్లో అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిందండి. ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.